ఐపీఎల్ 2024 సీజన్ ప్రిపరేషన్స్ కోసం రంజీ ట్రోఫీకి దూరంగా ఉన్న టీమిండియా యువ బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు తెలుస్తుంది. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ల నుంచి ఈ ఇద్దరిని తొలగించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ 2023లో శ్రేయస్ అయ్యర్ గ్రేడ్ బి కేటగిరీతో 3 కోట్ల వార్షిక వేతనం పొందుతుండగా, గ్రేడ్ సిలో ఉన్న ఇషాన్ కిషన్ ఏడాదికి ₹1 కోటి జీతం అందుకుంటున్నాడు. కానీ బోర్డు ఆదేశాలను బేఖాతరు చేస్తూ రంజీ ట్రోఫీకి దూరంగా ఉన్న ఈ ఇద్దరిని సెంట్రల్ కాంట్రాక్ట్స్ నుంచి తొలగించాలని బీసీసీఐ పెద్దలు నిర్ణయించినట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. అజిత్ అగార్కర్ సారథ్యంలోని భారత సెలక్షన్ కమిటీ టీమిండియా ఆటగాళ్లకు సంబంధించిన సెంట్రల్ కాంట్రాక్ట్స్ ను ఫైనలైజ్ చేసింది. అతి త్వరలోనే అధికారికంగా వెల్లడించనుంది. ఈ సెంట్రల్ కాంట్రాక్ట్స్ నుంచి ఇషాన్ కిషన్, అయ్యర్లను తొలగించే అవకాశం ఉంది. బీసీసీఐ ఆదేశాలను బేఖాతరు చేస్తూ దేశావళి క్రికెట్ ఆడకపోవడంపై బోర్డు ఆగ్రహంగా ఉంది అని ఓ అధికారి మీడియాతో అన్నారు. అయితే మానసిక సమస్యలతో సౌత్ ఆఫ్రికా పర్యటన నుంచి అర్ధాంతరంగా తప్పుకున్న ఇషాన్ కిషన్ కొన్నాళ్లు ఆటకు దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత ఐపీఎల్ ప్రిపరేషన్స్ మొదలుపెట్టాడు. మరోవైపు రంజీ క్రికెట్ ఆడాలని టీమిండియా మేనేజ్మెంట్ చేసిన సూచనలను అతను పట్టించుకోలేదు. అలాగే ఇంగ్లాండ్తో తొలి 2 టెస్టులలో దారుణంగా విఫలమైన శ్రేయస్ అయ్యర్పై టీమిండియా మేనేజ్మెంట్ వేటు వేయగా అతను వెన్నునొప్పి అంటూ రంజీ ట్రోఫీకి దూరంగా ఉన్నాడు. అయితే అయ్యర్కు ఎలాంటి ఫిట్నెస్ సమస్యలు లేవని ఎన్సీఏ అధికారులు బీసీసీఐకి నివేదిక అందించారు. దాంతో వీరిద్దరిపై బీసీసీఐ వేటు వేయనుంది.